ఇక కడపలో గనక చూసుకుంటే సోమశిల వెనుక జలాల్లో కలెక్టర్ ఆదేశాలను సైతం తూర్పారబెడుతూ మత్స్య మాఫియా అక్రమ వేట సాగిస్తోంది. 5 శాఖల పర్యవేక్షణ కమిటీ ఉన్నప్పటికీ ఈ అక్రమ గూడారాలు శీతల పెట్టెల దందా ఎలా సాగుతోంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. చెప్పండి సుబ్బారెడ్డి. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి సోమశిల వెనుక జలాలలో మత్స్యకారులు చేపల వేట అక్రమంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 నెలల పాటు ఏదైతే జూలై, ఆగస్టు 2 నెలల్లో చేపల వేటకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ధిక్కరించి మత్స్య మాఫియా చేపల వేట కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 నెలల్లో ఏదైతే జూలై, ఆగస్టు ఈ 2 నెలలలో ఈ చేపలు అనేటువంటి సంతానోత్పత్తి జరిగేటటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా చేపల వేటకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అయితే ఈ ఏదైతే చేపల వేటకు నిబంధనను ఉల్లంఘించి చేపల యొక్క సంతానోత్పత్తికి తీవ్ర ప్రభావం చూపించేటటువంటి విధంగా చేపల సంపదను అంటే ఏదైతే సంతానోత్పత్తి తర్వాత వచ్చేటువంటి సంపదను కొల్లగొట్టేటటువంటి విధంగా ఈ చేపల మాఫియా బరితెగించి సోమశిల వెలుక జలాల్లో ఈ చేపల వేట అనేటువంటిది కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇక్కడ తాత్కాలికంగా వేసుకున్నటువంటి గుడారాలతో పాటు అక్కడే స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులు కావచ్చు, అలాగే స్థానికంగా తాత్కాలికంగా వేసుకున్నటువంటి గుడారాలతో పాటు స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులు ఈ మత్స్య మాఫియాకు సంబంధించి ఈ చేపల వేట కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి చేపల వేట కొనసాగిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మత్స్యకారులకు అంటే నెలకు 10 నుంచి 12,000 వేతనం ఇస్తూ, అలాగే చేపలు ఏదైతే చేపల వెయిట్‌ను బట్టి దాదాపు కిలోకు 30 నుంచి 80 రూపాయలు కూడా చెల్లిస్తూ ఈ చేపల యొక్క వేట కొనసాగిస్తున్నారనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 2 నెలలలో ఖచ్చితంగా చేపల సంతానోత్పత్తికి భంగం కలిగించేటటువంటి విధంగా కలిగించకుండా ఆ జిల్లా కలెక్టర్ ఇప్పటికే గత నెల అంటే జూన్ 30 తేదీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక 5 మంది సభ్యులతో కూడా 5 శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందులో మత్స్య శాఖకు సంబంధించి, అలాగే రెవెన్యూ, పోలీసు, మార్కెటింగ్ వీళ్ళందరితో కలిసి 5 శాఖలకు సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎక్కడ కూడా చేపల వేట కొనసాగించకూడదని, చేపల వేట కొనసాగించినట్లయితే అటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఒక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి. మరి ఈ ఆదేశాలు జారీ చేసినా కూడా సంబంధిత అధికారులు అటుపైన క్షేత్రస్థాయిలో వెళ్ళకపోవడం వల్లనే, నిఘా కొనబడినందువల్లనే మత్స్య వేట అనేటువంటిది, అక్రమ వేట అనేటువంటిది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మత్స్యకారులకు వలల్లో పడినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయి, చిన్న చిన్న చేపలన్నిటిని కూడా అక్కడే తాత్కాలిక వేసుకున్నటువంటి గుడారాల వద్ద, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి శిబిరాల వద్ద ఎండబెట్టడము, వాటినన్నిటిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి. అయితే ఇందులో దాదాపు ప్రతిరోజు దాదాపు 6 నుంచి 8 మెట్రిక్ టన్నుల యొక్క ఎండు చేప ఇతర ప్రాంతాలకు తరలిపోతుంది. అలాగే అరకిలోకు పైభాగంలో ఉండేటువంటి చేపలన్నిటిని కూడా ఐస్ బాక్సులు, శీతల బాక్సులలో భద్రపరిచి ఇతర రాష్ట్రాలకు, అటు చెన్నై కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నా కూడా ఈ అక్రమ వేటకు మరి సంబంధిత అధికారుల యొక్క నిఘా కొరబడినందువల్లనే, క్షేత్రస్థాయిలో అటువైపు అధికారులు వెళ్ళకపోవడం వల్లనే ఈ మత్స్యకారులు మత్స్య మాఫియా బరితెగించి అక్రమ వేట కొనసాగిస్తున్నారు. మరి ఈ 2 నెలల్లో ఎందుకు ఇంత నిబంధనలు ఉండేటువంటి వాటిని ఉల్లంఘించి చేపల వేట కొనసాగిస్తున్నా కూడా అధికారులు ఎందుకు వెళ్ళడం లేదనేటువంటి ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే సంబంధిత అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అటువైపు తొంగి చూడలేదనేటువంటి కూడా ఆ స్థానికులతో పాటు అటు మత్స్యకారులలోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మరి సంబంధిత అధికారులు వెళ్ళకపోవడానికి కారణాలు కూడా ఉన్నత స్థాయి అధికారులు వాటిపైన దృష్టి పెట్టాలనేటువంటిది, అలాగే కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ధిక్కరించి ఆ వ్యవహారం నడుస్తుంది. మరి కలెక్టర్ గారి ఆదేశాలను ధిక్కరించి వ్యవహారం నడుస్తున్నా కూడా మరి కింది స్థాయి మత్స్యశాఖకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు ఏడీ కావచ్చు, జేడీ కావచ్చు, ఎందుకు అటువక్క వెళ్ళలేదనేటువంటిది కూడా సంబంధిత అధికారులు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ మత్స్య మాఫియా అనేటువంటిది ప్రతిరోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్న, ప్రతిరోజు వందల బాక్సులు ఏదైతే శీతల పెట్టెలలో ఇతర ప్రాంతాలకు చేప తరలిపోతున్నా, ఎండు చేప అక్కడే రోజుల కొద్దీ ఎండబెట్టి మెట్రిక్ టన్నుల రూపంలో బయటికి వెళ్తున్నా కూడా మరి మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, అయితే నిఘాకు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క గేట్లు అనేటువంటివి కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎక్కడికి వెళ్ళారనేటువంటి కూడా ఒక ప్రశ్న అనేటువంటి ఇక్కడ తలెత్తుంది. మరి ఈ మత్స్య మాఫియాకు చేపల యొక్క సంతానోత్పత్తికి భంగం కలిగించేటటువంటి విధంగా, సంపదకు భంగం కలిగి తీవ్ర ప్రభావం చూపించేటువంటి విధంగా
అక్కడ ఉన్నటువంటి మత్స్య మాఫియా కొనసాగిస్తుంటే మరి ఎందుకు అధికారులు కొరబడి నిద్రలో తూలుతున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చేపల వేట కొనసాగిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ 2 నెలల్లో నిబంధనలు పాటించి ఖచ్చితంగా చేపల వేటకు వెళ్ళకూడదనేటువంటి నిబంధనను కూడా తుంగలో తొక్కి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను సంబంధిత అధికారులు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నా కూడా అటువైపు క్షేత్ర స్థాయిలో కానీ అటువైపు తొంగి చూసినటువంటి దాఖలాలు లేవు. ఏదేమైనా కూడా ఓవరాల్ గా చేపల యొక్క వేటను ఈ 2 నెలల్లో ఆపాలనేటువంటిది, మత్స్య సంపద అనేటువంటిది సంతానోత్పత్తి కావచ్చు, మత్స్య సంపదను నీరుగార్చేటువంటి విధంగా జాలర్లు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలను సంబంధిత అధికారులు సీరియస్ గా తీసుకొని ఈ 2 నెలల్లో చేపల యొక్క వేటను అడ్డుకోవాలనేటువంటిది, అలాగే చేపల యొక్క వేటను నిషేధాలు ఉన్నా కూడా, నిబంధనలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకపోవడం అనేటువంటిది ఒక ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులైన కూడా ఓవరాల్ గా చూసినట్లయితే అటు ఉన్నతాధికారులైన దీనిపైన దృష్టి పెట్టి చేపల సంతానోత్పత్తికి, మత్స్య సంపదను పెంచడానికి చర్యలు తీసుకోవాలనేటువంటిది స్థానికులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కావ్య. రైట్ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.